స్టార్ట్ అయ్యి 2 నెలల నుంచి కళ్ళాల మీద పడుతుంది. ఇప్పటి వరకు మా టాపర్ల కిరాయికి ట్రాక్టర్ల కిరాయిలకు వడ్ల పైసలు అంటే తక్షణమే వడ్లు పోతే మాకు ఈ బాధ ఉండదు. మళ్ళీ ఇప్పుడు మా రైతుల పరిస్థితి కూడా గమనించాలి. వినండి సార్, నేను రైతుల పక్షాన లేరా ఇద్దరు లీవ్లు ఉన్నారు. మేము వచ్చిన సార్ మేము ఇప్పటిదాకా ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాలేదు సార్. మాకు ఇక్కడికి రావాలి సార్, మాకు ఏ సమాధానం చెప్తారో రమ్మని చెప్పండి. లేదు సార్ మేము అక్కడికి అయితే ఫోన్ చేసి చాలా చేస్తూ వస్తుంది సార్. మాకైతే ఇప్పటికీ రైతుల కనీసం ఎట్లా సార్ రైతుల పక్షాన దాదాపు 45 దగ్గర 2 నెలలు అవుతుంది క్రాప్ స్టార్ట్ అయ్యి కోతలు స్టార్ట్ అయ్యి 2 నెలల నుంచి కూడా కళ్ళాలనే వడ్లు ఎండబోసుకొని రైతులు కుప్పల మీదనే వండుకుంటున్నాం. ఆ కనీసం ఆ టాపర్ల కిరాయిలకు కూడా రైతుల ఆ వడ్లు సరిపోతట్లేవు. ఇప్పటి 2 నెలలు అవుతుంది వడ్లకు లారీలు వస్తలేవు, లారీల కొరుతుంది. వచ్చిన లారీలను కూడా మిల్లాలు దించుకుంటలేదు. ఇప్పటి వరకు మా దగ్గర మా ఊరికాడ లెక్క పెట్టుకుంటే 50 లారీల వడ్లు ఉంటాయి, 2 లారీలు మాత్రమే పోయినాయి. ఇంకా ఇప్పుడు ఎన్ని నెలలు కావాలి? ఇంకా 2 నెలలు అయినా వడ్లు పోయేటట్లేవు. మరి మళ్ళా ఇప్పుడు మా రైతుల పరిస్థితి ఏంది? ఎట్లా ఏం చేయాలి? ఎన్నిసార్లు రైతు మాత్రమే ఉంటుంది. కలెక్టర్ గారు ఎప్పుడు కూడా కలెక్టర్ విధులలో ఉండలేదు. ఎప్పుడు చూసినా కలెక్టర్ గారు లేరు. కలెక్టర్ గారు లీవ్ లో ఉన్నారు. ఆమె పెళ్లికి ఉన్నది, అది ఇది ఉందని చెప్తున్నారు తప్ప ఏ కలెక్టర్ కూడా ఇప్పటి వరకు లేదు. మాకు ఈ కలెక్టర్ గారు తక్షణమే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. ఆమెంతలు వెళ్ళిపోవాలి. మాకు మన జిల్లాకు పనిచేసి మన రైతుల పక్షపాతున్న కలెక్టరే కావాలి. ఈ కలెక్టర్ రైతులకు వ్యతిరేక కలెక్టర్ ఉంది కాబట్టి తక్షణమే కలెక్టర్ పోవాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క సెంటర్లో వచ్చేసి 15,000 నుంచి 20,000 మనది క్వింటాల దాకా మొత్తం ఇది మ్యాచర్ వచ్చి ఉన్నాయన్న. ఇప్పటిదాకా ఏ సెంటర్ నుంచి ఏ వరకు ఉన్న కలెక్టర్ మీద ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ ఇవ్వదు. అసలు ఎమ్మెల్యే సార్కి ఎంతసేపు ఎమ్మెల్యే సార్కు ఫోర్సెస్ అవుతుంది తప్ప కలెక్టర్ మేడం అసలు ఒక్కరికి కూడా రెస్పాండ్ ఇచ్చేసి కనీసం లారీలు ఇస్తామని చెప్పేసి ఇక నాకు కాంటాయిన ఎప్పుడైనా ఒక లారీ పోతే రైస్ మిల్ కాడ ఖాళీగా ఈ మొత్తం ఉన్న అడ్లు పెట్టినట్లు మొత్తం షార్టేజ్ కింద వస్తే అప్పుడు రైతు పండించిన పంట మొత్తం ఏమవుతుందన్న. మళ్ళీ ఇంకోటి ఏదో 10 రోజులు అయితే వర్షాలు వస్తున్నాయి, ఇంకో ఆల్రెడీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉన్నట్టు మొత్తం రైతుల వ్యతిరేక కలెక్టర్ వెంటనే, రైతు వ్యతిరేక కలెక్టర్ వెంటనే, రైతు వ్యతిరేక కలెక్టర్ వెంటనే, కలెక్టర్ కలెక్టర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ సెంటర్ ఇంత నిర్లక్ష్యం ఉన్న కలెక్టర్ ఎప్పుడైనా చూసిరా? మీకు చూసిరా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రైతులు ఏం కాలే? క్రాప్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది దగ్గర కనీసం టాపర్ల కిరాయిలకు కూడా వచ్చేటట్లేదు. వచ్చిన లారీ ఏదన్నా ఒక లారీ వచ్చిందంటే అది మళ్ళా ఖాళీ అయితే మిల్లాలు కూడా ఖాళీ. పోయినసారి ప్రాబ్లం రాలేదు. కలెక్టర్ ఉండే తక్షణం పనిచేసింది, ఆమె బాగుంది, వాళ్ళు బాగున్నది.
కానీ ఇప్పుడు ఉన్న కలెక్టర్ పట్టించుకుంటలేదు కదా రైతులను. తిరిగిందా నా అప్పటి కలెక్టర్ తిరిగింది ఇట్లా. ప్రతి మండలం తిరిగిందా నా అప్పటి కలెక్టర్. ఒక లారీ పోతే 5 రోజులు 5 రోజులు అవుతుంది కాలం అవడానికి. 5 రోజులు పడుతుంది సార్. మా సెంటరే సార్, మా సెంటరే. కలెక్టర్ గారు వెంటనే రైతు వ్యతిరేకి కలెక్టర్ వెంటనే రైతు వ్యతిరేకి కలెక్టర్ గారిని వెంటనే రైతు వ్యతిరేకి కలెక్టర్ గారిని వెంటనే రైతు వ్యతిరేకి కలెక్టర్ గారిని వెంటనే కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ రైతు వ్యతిరేకి కలెక్టర్ గారిని వెంటనే రైతు వ్యతిరేకి కలెక్టర్ గారిని స్పందించి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా రైతుల పక్షాన కోరుకుంటున్నాం. వెళ్ళిన లారీలు వెంటనే వస్తలేవు. కలెక్టర్ డౌన్ డౌన్ 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 రైతులను పట్టించుకొని కలెక్టర్ వెంటనే రైతులను పట్టించుకొని కలెక్టర్ వెంటనే రైతులకు తగిన న్యాయం చేయాలి రైతులకు తగిన న్యాయం చేయాలి కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ గారిని రైతులను పట్టించుకొని కలెక్టర్ గారిని వెంటనే కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ ఇప్పటి వరకు మా దగ్గర మా ఊరికాడ లెక్క పెట్టుకుంటే 50 లారీల వడ్లు ఉంటాయి. 2 లారీలు మాత్రమే పోయినాయి. ఇంకా ఇప్పుడు ఎన్ని నెలలు కావాలి? ఇంకా 2 నెలలు అయినా వడ్లు పోయేటట్లేవు. మరి మళ్ళా ఇప్పుడు మా రైతుల పరిస్థితి ఏంది? ఎట్లా ఏం చేయాలి? రైతుల మాత్రమే ఉంటుంది కలెక్టర్ గారు. ఎప్పుడు కూడా కలెక్టర్ విధులలో ఉండలేదు. ఎప్పుడు చూసినా కలెక్టర్ గారు లేరు. కలెక్టర్ గారు లీవ్ లో ఉన్నారు. ఆమె పెళ్లికున్నది అది ఇది ఉందని చెప్తున్నారు తప్ప ఏ కలెక్టర్ కూడా ఇప్పటి వరకు లేదు. మాకు ఈ కలెక్టర్ గారు తక్షణమే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. ఆమెంతలు ఆమె వెళ్ళిపోవాలి. మన జిల్లాకు పనిచేది మన రైతుల పక్షపాతున్న కలెక్టరే కావాలి. ఈ కలెక్టర్ రైతులకు వ్యతిరేక కలెక్టర్ ఉంది కాబట్టి తక్షణమే కలెక్టర్ పోవాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ ఒక్కొక్క సెంటర్ లో వచ్చేసి 15,000 నుంచి 20,000 మనది క్వింటాల దాకా మొత్తం ఇది మ్యాచర్ వచ్చి ఉన్నాయన్న. ఇప్పటిదాకా ఒక్క ఏ సెంటర్ నుంచి ఏ వరకు ఉన్న కలెక్టర్ మీద ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ ఇవ్వదు. అసలు ఎమ్మెల్యే సార్కి ఎంతసేపు ఎమ్మెల్యే సార్కు ఫోర్సెస్ అవుతుంది తప్ప కలెక్టర్ మేడం అసలు ఒక్కరికి కూడా రెస్పాండ్ ఇచ్చేసి కనీసం లారీలు ఇస్తామని చెప్పేసి అని ఇక నాకు కాంటాక్ట్ ఎప్పుడైనా ఒక లారీ పోతే ఆ రైస్ మిల్ కాడ ఖాళీగా ఈ మొత్తం ఉన్న అడ్లు పెట్టినట్టు మొత్తం షార్టేజ్ కింద వస్తే అప్పుడు రైతు పండించిన పంట మొత్తం ఏమవుతుంది అన్న. మళ్ళీ ఇంకోటి ఏదో 10 రోజులు అయితే వర్షాలు వస్తున్నాయి. ఇంకా ఆల్రెడీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉన్నట్టు మొత్తం